శ్రీకాకుళం పట్టణంలోని చిన్న బజారుకు చెందినట్టు అనిత అనే వివాహం దగ్గర నుండి తమ్ముడు వరుసైన రాజేష్ తన ప్రియుడు ఇద్దరూ కలిసి డబ్బుల కోసం ఆమెను మాత్రం మన భావితరాల భవిష్యత్తుకు అహర్నిశలు శ్రమిస్తూ మహిళా సాధికారతకు పెద్దపీట వేసి వెనుకబడిన వర్గాలకు అవకాశం కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి నవశకానికి నాంది పలికి రేపటి ఆశల రూపమైన మా ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ కొండపల్లి శ్రీనివాస్, ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి. తమకు వివాహం జరిగిందని నమ్మబలికించి 10 లక్షలు కొల్లగొట్టారు. అయితే ఈ విషయంలో ఆ చీటీ డబ్బులు తిరిగి అడిగే క్రమంలో మాత్రం అనితకి ఆ డబ్బులు వచ్చే పరిస్థితి లేనన్న విషయాన్ని గమనించి 2 టౌన్ పోలీసులు ఆశించారు. కేవలం డబ్బుల కోసమే వాళ్ళిద్దరూ వివాహం జరిగింది అన్నటువంటి ఒక విషయం ఈ కేసులో వెలుగు చూసింది. విషయం పోలీసు ఎలా ఛేదించారనే విషయం 2 టౌన్ ఈశ్వరం ఉన్న మనం చూస్తే కనుక ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ పరిణామాలు ఈజీ మనీ కోసమా లేకపోతే బంధువులను కూడాను చీట్ చేసి డబ్బుల కోసం వాళ్ళిద్దరు ఆడిన నాటకం ఆయన. ముందుగా ఆర్టీవీకి నమస్కారం అండి. ఈ గొల్లపల్లి అనిత అనే ఆమె మాకు చిన్న బజార్ రోడ్లో ఉంటుంది. మా హౌస్ వైఫ్. వాళ్ళకి ఆమె ఫ్యామిలీ గ్రూప్ క్రియేట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక చిట్టి లాంటిది డబ్బులు కలెక్ట్ చేసుకొని ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు ఆ మంత్ తీసుకోవడం జరుగుతుంటుంది. ఆ విధంగా గత 4-5 సంవత్సరాల నుంచి ఆమె ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుని వాళ్ళు చేసుకుంటున్నారు. అలా చేసుకుంటుండగా రాజేష్ అని పేడాడ రాజేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వరుసకి స్వయాన పిన్ని గారి అబ్బాయి అక్క మేము కూడా వేస్తాము అని చెప్పేసి ఒక అమ్మాయిని అరుణ, నాకు వానపల్లి అరుణ అనే అమ్మాయిని పరిచయం చేశాడు. ఈ అమ్మాయి నా భార్య, నీకు మరదలు అవుతుంది అని చెప్పి పరిచయం చేశాడు. ఆ పరిచయం అయితే కొన్ని రోజులు అయిన తర్వాత ఈ రాజేష్ అన్నాడు మేము కూడా చిట్టి వేస్తాం అక్క అని అంటే ఓకే దానికి వేయండి అని చెప్పి ఆ విధంగా ఆమె అంతకుముందు 1-2 లక్షల చిట్టీలు ఒక రెండు చిట్టీలు వేస్తే ఇన్ టైం కట్టారు. తర్వాత ఈమె మళ్ళీ ఈ ఎక్కువ 10 లక్షల చిట్టి వాళ్ళు ఫ్యామిలీ గ్రూప్ చిట్టి వేసుకోవడం జరిగింది. ఆ ఫ్యామిలీ గ్రూప్ చిట్టి వేసుకున్నప్పుడు మేము కూడా చిట్టి వేస్తాము, మాకు అవసరాలు ఉన్నాయి అని చెప్పేసి దానికి ఉంది వేస్తానంటే వేయు అని చెప్పేసి తమ్ముడివే కదా వేయు పర్లేదు అని చెప్పేసి అన్నారు. నువ్వే కదా మన ఫ్యామిలీ మెంబర్స్వే కదా దీనికి లాభాలు కడదేం కదా అని అన్నారు. ఓకే దానికి ఏముందని అయితే అరుణ వేస్తుంది అని చెప్పుకొచ్చారు. అయితే అరుణ వేస్తారంటే ఓకే అని చెప్పి ఆమె వేశారు. మాకు ఫస్ట్ చీటే డబ్బులు కావాలి, మాకు అవసరాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే ఇది నాది భరోసా అని చెప్పి రాజేష్ చెప్పాడు. అయితే నీ భరోసా అయితే అవుతుంది, లేదంటే ఈ అమ్మాయి మాకు ఎవరు తెలియదు, నువ్వు చెప్పడం ఒకరోజు పరిచయం చేసావు అంతేగాని మాకు ఎవరు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కాదు, ఈమె నీ భరోసా మీద డబ్బులు ఏమంటే వేస్తాను, నేను రిసీవ్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే లేదు నాది భరోసాక నన్ను నమ్మబెట్టి అని చెప్పి అంటే అంతటా ఆ అమ్మాయికి 8 లక్షల రూపాయలు ఆర్టీజీ చేయడం జరిగింది. ఆ విధంగా మరొకసారి ఫోన్పే ఒక 40,000 చేయడం జరిగింది. అలాగే ఇంటి దగ్గరికి వచ్చి అవసర నిమిత్తం ఒక 3,50,000 తీసుకోవడం జరిగింది. ఆ విధంగా సుమారు 12 లక్షల రూపాయలు వీళ్ళిద్దరూ కలిసి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అక్కడి నుంచి వీళ్ళు ఆమెకి డబ్బులు ఇవ్వడం మానేశారు, ఫోన్లు ఎత్తడం మానేశారు. ఫోన్లు ఎత్తే ఒకసారి అయితే పెద్దల సమస్యలు పెట్టుకోవడం జరిగింది. నాకు సంబంధం లేదని రాజేష్ అనడం, ఆమె నాకు సంబంధం లేదు ఆమె అనడం, మీ తమ్ముడికి ఇచ్చాను నన్ను అడుగుతారేంటే ఆమెకి ఇచ్చానని అనడం, ఈ విధంగా జరిగింది. అంతేకాకుండా ఆమె కూడా కంప్లైంట్ కూడా కొన్ని ఫోటోలు సబ్మిట్ చేసింది. వీళ్ళిద్దరికి ఒక కలిసి ఉన్న ఫోటో ఉన్నట్టు, అలాగనే ఆమె భార్య కింద కాలు మొక్కుతున్నట్టు ఒక ఫోటో తీసుకొచ్చి ఇవన్నీ కూడాను కేవలం డబ్బులు అక్కడ మోసం చేసేయడానికి రాజేష్ పన్నిన పన్నాగొచ్చు, లేకపోతే అరుణ రాజేష్ ఇద్దరు కలిపి అక్కడ దగ్గర ఉన్న డబ్బులు కాజేయడానికి చేసినట్టు ప్రయత్నంగా భావించాం మీ దర్యాప్తు. ఇందులో ప్రైమ్ అపీస్ ఏంటంటే ఇద్దరు లక్కని కంప్లైంట్ మోసం చేయడానికే చేసినట్టు కనిపిస్తుంది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయవలసి ఉంది. అంటే పెళ్ళి కాలేదు అని నిర్ధారణకు రావడానికి ఏ అంశం మీకు దోహదం? తర్వాత ఈ కంప్లైంట్ ఏమైతే ఉందో నాకు సంబంధం లేదు, నేను ఆమె నా భార్య కాదు, నేను మామూలు పరిచయం చేశాను, నా భార్య కాదు, ఆమె ఫోటోలు ప్రొడ్యూస్ చేస్తే ఆమె భార్యను వెలగ నమ్మేస్తావు, నా భార్య కాదని తర్వాత చెప్పడం జరిగింది. ఫస్ట్ మాత్రం భార్య అని చెప్పేసాను. కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం అయితే తర్వాత చెప్పింది వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదండి, కానీ నన్ను భార్యాభర్తలను నమ్మించి మా ఫ్యామిలీ గ్రూప్ అని చెప్పుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ అని మేము వేయించాము, తర్వాత భార్యాభర్తలు కాదని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు ఇద్దరును. సరే నన్ను మోసం చేయడానికి వీళ్ళిద్దరు పనిని కొట్టని అని ఆమె భావించింది. అదే విషయం మాకు చెప్పడం జరిగింది. ఇందులో నిన్నే కదా కేసు కట్టాము, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయవలసి ఉందండి. D1 అనితకి అరుణ్ పరిచయం చేసిన నేపథ్యంలో రాజేష్ భార్యాభర్తలను మాట చెప్పడంతోనే ఆమె ఈరోజు ఆ డబ్బులు ఇవ్వడానికి ఏకీపించింది అనుకోవచ్చా మీ దర్యాప్తు?
ఇంకా డబ్బులు వాళ్ళిద్దరు కూడా నా ఇద్దరు ఇవ్వనని అంటున్నారు. నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, ఆ రాజేష్కి ఇచ్చేసాను అని ఆమె అనడం, ఆమె అనిత అనే ఆమె లేదు నాకు ఇవ్వలేదు అని చెప్పేసి ఆ రాజేష్ అనడం, ఇద్దరు ఒకరి మీద ఒకరు వేసుకుంటారు. లాస్ట్కి ఫైనల్గా విక్టిమ్ అయిన ఎవరైతే ఉన్నారో అనిత గారికి డబ్బులు అయితే చేరలేదు. అందువల్ల ఆమె ఇద్దరు మోసం చేశారని చెప్పి దాని మీద వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈమె ఎస్పీ గ్రీవెన్స్ కూడా వెళ్ళడం జరిగింది. ఎస్పీ గారు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ మాకు ఇవ్వడం జరిగింది, ఇటువంటి టాలరేట్ చేయడం లేదని చెప్పేసి మాకు ఇస్తే దాని మీద మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. చూస్తే ప్రస్తుతం వరుసకి అనిత అక్క అయినటువంటి ఆమెను మోసం చేసేందుకు రాజేష్, అరుణ్ ఇద్దరు పన్నాగంలో ఆ చీటీ డబ్బులు కాజేసేందుకు మాత్రం తమకు వివాహం జరిగింది కాబట్టి తమ ఆర్థిక అవసరాల కోసం చీటీ వేస్తున్నాం, మొదటి పాటు తమకు ఇవ్వాలని చెప్పేసి అక్కను నమ్మబలికించి 10 లక్షల రూపాయలు తీసుకున్న అనంతరం తిరిగి ఇచ్చే క్రమంలో మాత్రం రాజేష్ అరుణ్కి ఇచ్చాడని, అరుణ్ రాజేష్కి ఇచ్చాడని చెప్పి పొంతలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చినటువంటి అనిత మాత్రం పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో మాత్రం పెళ్ళి కాకుండానే పెళ్ళయిందని చెప్పి డబ్బుల కోసం వారు చేసినటువంటి ప్రయత్నం ఈరోజు మాత్రం బట్టబయలైందని చెప్పుకోవచ్చు. చిట్టి పాట పేరుతో అనితను మోసం చేసేందుకు వారు చేసిన ప్రయత్నంలో మాత్రం పూర్తి స్థాయిలో ఈరోజు మాత్రం వారు బయటపడ్డారు. పెళ్ళి కాకుండా ఒక యువకుడు కలిసి డబ్బుల కోసం సమీప బంధువును ఇలా చీట్ చేయడం వెనక కేవలం ఈజీ మనీ కోసం చేసిన ప్రయత్నంగా మాత్రం తేట అయిందనలో ఎటువంటి అచ్చలు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. ఇది ఆర్థిక లావాదేవీల విషయం కాబట్టి మోసం చేసిన దాంట్లో వారిద్దరికి వివాహం జరిగిందా లేదా అన్నటువంటి నిగ్గు తేల్చేందుకు మాత్రం పోలీసులు లోతుగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు. జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.